ఈరోజు సుమారు 4:30 గంటల ప్రాంతంలో డైలాండ్ రావడం జరిగింది. అక్కడికి ముందుగా నేను ఎస్ఐని పంపడం జరిగింది. పంపిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ చెల్లజేరైన తర్వాత మళ్ళీ వాళ్ళ బ్రదర్ను, ఎవరైతే మన ఇంజూర్డ్ పర్సన్ మేకల గణేష్ ఉండో వాళ్ళ బ్రదర్ను మళ్ళీ పిలిపించి మాట్లాడదని చెప్పేసి మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఈ పోయిన వాళ్ళని కూడా ఆల్రెడీ వెనుక ఉన్న వాళ్ళు వచ్చేసి కొట్టడం జరిగింది. ఇమీడియట్ నేను వితిన్ ద 2-3 minutes అక్కడ నేను చేరుకోవడం జరిగింది. మన మిత్రులు కొంతమంది అక్కడ మనకు ఇంటిమేట్ ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా చేయడం జరిగింది. ఇంజూర్ అయిన పర్సన్ ఈ కంప్లైంట్ ఇచ్చింది, దాన్ని మనం లీగల్గా చర్య తీసుకుంటాం. దయచేసి వీళ్ళందరూ కూడా ఎవరైతే వీళ్ళందరూ మినిమం ఏంటంటే 20 to 25, 26 ఏజ్ మధ్యలో ఉన్నారు. అందరూ స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఈ చిన్న చిన్న ఈవ్ పార్టీ లెక్క జస్ట్ అట్నే ఈ పండుగ అని చెప్పేసి ఈ మధ్య మధ్యలో చిన్న చిన్న గొడవలు పెట్టేసుకుని వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ అవడం వల్ల ఫ్యూచర్లో వీళ్ళందరూ కూడా లీగల్గా చాలా ప్రాబ్లం అవుతుంది. వీళ్ళెవరు కూడా విదేశాలకు పోయే పరిస్థితి ఉండదు, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇక నుంచి మార్పు అనేటువంటి తీసుకొచ్చుకోవాలి. ఇలా పోలీసు కూడా సహకరించే విధంగా కూడా అక్కడ ఎవరు కూడా తాగి కూడా పెట్టుకున్నా లేకుండా 40 గ్యాదర్గా ఉన్నా కూడా కంపల్సరీ కూడా పోలీసుకి ఇన్ఫార్మ్ ఇస్తే 100 days యూజ్ చేసుకుంటే మీ ఇమీడియట్ వచ్చేసి కూడా వాళ్ళందరూ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా బెల్ట్ షాపులు కూడా పెట్టడానికి లేదు. ఆడ ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా 5 అంతకంటే ఎక్కువ కూడా మీరు అన్అఫిషియల్గా కూడా గ్యాదరే చేసుకోవడం, మళ్ళీ అదే వేరే పార్టీ వాళ్ళు రావడం, దీన్ని పార్టీకి పూయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా ఎలక్షన్స్కి సహకరిస్తే అదేవిధంగా కూడా ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా గమనించాలి. వీళ్ళ పిల్లలు ఎక్కడైతే పోతా ఉన్నారు పండుగ పూట జస్ట్ ఉదయం కామన్ ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకున్న ఉదయం మార్నింగ్ 9 to 10, 11, 12 లోపు చేసుకుని క్లోజ్ చేసుకుని, కానీ ఇక్కడ సాయంత్రం 5-6 గంటల వరకు కూడా కిలా ఏరియాలో కొంత చాటు ఉన్నటువంటి కిలా ఏరియాలో కొంత ఉన్నది. దానికోసం చెప్పేసి పిల్లలందరూ కూడా విహారం చేయడానికి వచ్చేసి అక్కడ ఆ విధంగా ఖరాబ్ అవుతున్నారు. మీ మిత్రులు కూడా మీరే మిత్రులు మనకి ఏదైనా కూడా అవకాశం కల్పించి జస్ట్ ఎటువంటి ఇంటిమేషన్ కూడా మనకి ఇవ్వండి. వాళ్ళందరూ కూడా కంపల్సరీ చట్టపరంగా తీసుకున్నారని చెప్తున్నాను.